స్వతంత్రం వచ్చింది మాకు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ధైర్యాన్ని నింపి ఆత్మగౌరవాన్ని ఇచ్చి ఇవాళ సీఎం గారు మాకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ప్రతి పథకం కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చి మమ్మల్ని వెనకంజు వేయనీయకుండా ముందుకు నడిపించే విధంగా ముఖ్యమంత్రి గారు ఉంటుంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క గళం కూడా స్వతంత్రంగా వాళ్ళ భావ స్వేచ్ఛను వ్యక్తం చేయకూడదన్న ఉద్దేశంతో కేవలం ఒక సాధారణ గృహిణి అయిన గీతాంజలి మీద రక్కసంగా అకృత్యంగా అరాచకంగా ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి తనంతట తాను నేను చనిపోవాలి, నేను సూసైడ్ చేసుకోవాలని, తనకి 2 పిల్లలు ఉన్నారు, ఒక మంచి కుటుంబం ఉంది, నా కోసం నా భర్త ఎదురు చూస్తాడన్న సంగతి కూడా తను విస్మరించి తన ప్రాణాన్ని బలవంతంగా తీసుకోవడానికి సిద్ధపడిందంటే దీనికి పూర్తి బాధ్యత నారా లోకేష్ గారు స్వీకరించాలి. ఎందుకంటే ఇవాళ ఐటీడీపీ అనే వింగ్ని తన మానస పుత్రికగా తను చేపట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ మహిళా లోకాన్ని అంతటిని కూడా సిగ్గుపరిచే విధంగా ఈరోజు ఐటీడీపీ వ్యవహార శైలి ముందుకెళ్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంటైర్ మహిళలందరూ కూడా సిగ్గుపడాలి ఈ విషయం గురించి. ఎందుకంటే ఇవాళ ఒక మహిళకి నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేసుకొని తను మరణించిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన కామెంట్స్ని బట్టి, కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ని బట్టి తన మరణం చెందింది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీలు వహిస్తూ దీనికి సమాధానం చెప్పాలి. మీరు చేసిన ప్రతి తప్పుని కప్పుపుచ్చుకునే విధంగా 10 తప్పులు చేసి మీ సోషల్ మీడియాని అవ్వచ్చు, లేదంటే మీ వెనక ఉన్న వర్గం వారిని ఎవరినైనా మీ లీడర్స్ని తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రేలాపనలు పేర్తే ఏదో ఒక రోజు దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం ఎలక్షన్కి ముందుకెళ్ళే రెడీ అయ్యి ఎలక్షన్కి ముందుకెళ్ళే పరిస్థితిలో ఉన్న టైంలో కూడా బీసీ అనేది మా డిఎన్ఏలో ఉంది, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తున్న మీరు ఇవాళ ఒక బీసీ ఆడబిడ్డ చనిపోవటానికి కారణమయ్యారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా బాధ్యత వహించి దీనికి సమాధానం చెప్పాలి. ఏదైతే తన మానస పుత్రికగా ఐటీడీని నడుపుతున్న నారా లోకేష్ గారు, చింతకాయల విజయ్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మహిళలు వాళ్ళ ఇంట్లో ఉంటేనే మహిళలు, మా తల్లే మహిళ, మా చెల్లె మహిళ, మా ఇంట్లో ఉంటేనే మహిళలు, మిగతా వాళ్ళందరూ బజార్ మనుషులు అని అనుకుంటూ మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. మీరు మనుషులు, మానవ లోకంలో ఉన్నాం, మన సమాజంలో ఉన్నాం, సమాజం మనుషులతో కలిసి నడుస్తున్నాం అన్న ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి మళ్ళాంటి మన ఇంట్లో ఉండే ఆడపిల్లలు, మన ఇంట్లో ఉండే అక్క చెల్లెలు అన్న సంగతి కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారంటే నిజంగా మగవాళ్ళు అంటే సరే వాళ్ళు నీచులు నికృష్టులు అనుకోవచ్చు, కనీసం ఆడవాళ్ళు కూడా సాటి ఆడపిల్ల అన్న సంగతి కూడా ఆలోచించుకోకుండా చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తన శవం మీద రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గులు అంటే నందమూరి తారక రామారావు గారిని మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు కూడా శవ రాజకీయాలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుంది అనేది ఇదొక ఉదాహరణ అండి. కనీసం ఆ పాప చనిపోయింది, 2 బిడ్డలు తల్లిని కోల్పోయారన్న సంగతి కూడా ఆలోచించకుండా ఇప్పటికి కూడా తన మరణానికి కనీసం ఇవాళ వాళ్ళు నివాళి అర్పించకపోగా ఇంకా ఆ మరణం మీద రకరకాలుగా బురద జల్లుతూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పును సరి చేసుకోకుండా ముందుకెళ్తా ఉన్నారు. దీనికి తప్పనిసరిగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అమ్మ తల్లులు మరియు బీసీ బిడ్డలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో మీరు ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అంతకంటే దారుణంగా మిమ్మల్ని ఓడించి మూల కూర్చోబెట్టే పరిస్థితి రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. దీన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ గీతాంజలి కుటుంబానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యామిలీ అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆ బిడ్డలకు అండగా ఉంటారు. ఆ స్టడీ విషయంలో అవ్వచ్చు, ఇప్పటికి కూడా 20 lakhs ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆ వీడియోలో కానీ ఏ పార్టీ పరంగా కానీ ఆమె ఏం తిట్టిందా? గీతాంజలి అనేది ఏ పార్టీని తిట్టిందా? ఏ చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా తిట్టిందా? ఆ వీడియోలో చూసారా? ఏమీ తిట్టలేదండి. ఆమెకు అసలు అలా తిట్టాలని కూడా తెలియదు. తను ఏంటంటే ఎవరికైనా ప్రతి మనిషికి సొంత ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ తనకు నెరవేరిందన్న సంతోషంతో నాకు సొంత ఇల్లు వచ్చింది, జగనన్న నాకు సొంత ఇల్లు ఇచ్చాడు, నా పేరు మీద ఈ ఇల్లు వచ్చిందన్న సంతోషాన్ని వ్యక్తం చేయటమే ఆమె చేసిన తప్పుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చిత్రీకరిస్తుంది తప్ప ఆమె ఏ పార్టీని తిట్టలేదు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. సాధారణ బీసీ మహిళ ఒక కుటుంబాన్ని సంతోషకరంగా ముందుకు తీసుకెళ్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించే వ్యక్తిని అన్యాయంగా పట్టున పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ.